గ్రామీణ స్థాయిలో గ్రామీణ వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవలంబించిన పద్ధతులు ఏంటి, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏంటి, ఎటువంటి ఆపద జరిగినప్పుడు ఏ కార్యాలయాన్ని సంప్రదించాలి అనే దాని మీద గ్రామ స్థాయిలో 2 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం సముద్రం దగ్గర ఎవరైనా మునిగిపోయినప్పుడు కానీ, ఎవరైనా వరదలలో చిక్కుపోయినప్పుడు కానీ ఏ విధంగా వాళ్ళని రక్షించాలని కానీ ప్రాక్టికల్గా మనము ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బోర్డ్స్ సహాయంతో, అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహాయంతో, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ సహాయంతో వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్లాస్ రూమ్ జరిగేటప్పుడు కూడా ఫైర్ జరిగితే ఏ విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు, ఎక్కడైనా బిల్డింగ్లలో మరి అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలి, మరి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏ విధంగా వాడాలి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు అనే వాటి మీద డీటెయిల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోతుంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ కార్యక్రమం అనేది ఎంత ఉపయోగకరంగా ఉందనేది అర్థమైంది మాకు కూడా. ముఖ్యంగా మరి గత ఫస్ట్ బ్యాచ్ ఏదైతే పురుషులు వచ్చినారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వివిధ సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు. అంటే గ్రామ స్థాయిలో కొంచెం హెల్పింగ్ నేచర్ ఉండి సమాజ స్పృహ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము మామూలుగా రొటీన్గా ఏదో మాకు మనసుకు తోచిన ప్రకారం చేస్తున్నాం, కానీ మనం పర్ఫెక్ట్గా ఈ ప్రాణ నివారణ చేయాలి అంటే ఎటువంటి టెక్నిక్స్ వాడాలనేది మాకు బాగా జరిగింది. 12 రోజులు అటు శిక్షణే కాకుండా ఏంటంటే మనము అందరం కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, ఒకరి అభిప్రాయాలను ఒకరికి వ్యక్తీకరించుకోవడము, తెలియజేసుకోవడము, సమాజానికి ఏ విధంగా సహాయపడాలి, ప్రస్తుత సమాజం వెళ్ళిపోతుంది, దాని మీద కూడా ఏంటంటే పరస్పరం వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కూడా ఈ 12 రోజులు ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి 12 రోజులు దాదాపుగా మరి 12 రోజులు అంటే దాదాపు 400 గంటలు అందరు కూడా కలిసిమెలిసి ఉన్నారు. సో అంత టైం కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా చాలా మంచి అవకాశం ఏర్పడింది. మరి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. వీళ్ళందరినీ కూడా ఇంకొక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పటికే ప్రతి బ్యాచ్కి కూడా వాట్సాప్ గ్రూప్ తయారు చేసాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలాలు ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ని, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ కానీ, రెవెన్యూ వాళ్ళని కానీ, పంచాయతీరాజ్, ఫిషరీస్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మేము ఆపదలో మిత్రులుగా మేము ట్రైనింగ్ అయ్యాము, మీకు ఏమన్నా ఇన్సిడెంట్స్ అయితే మా సాయం తీసుకోండి అనే విధంగా వీళ్ళందరూ పోయి కలవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా. సో మరి ఈ బ్యాచ్ కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. వీళ్ళకి కూడా గ్రూప్ తయారు చేశాము. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. మరి వీళ్ళందరూ కూడా మండల స్థాయిలో ప్రతి మండలానికి ఒక 10 మంది కార్యకర్తలు అయితే తయారై ఉంటారు. 300 మంది అంటే దాదాపు 10 మంది కార్యకర్తలు తయారుంటారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి మరి ఎక్కడ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, ఎటువంటి ఆపదలు జరిగినా కూడా వీళ్ళందరూ ఈ 10 మంది కూడా అక్కడికి మొట్టమొదటిగా వాళ్ళ అందుబాటులోకి వచ్చి మరి నివారణ కార్యక్రమాలు చేపట్టడానికి మరి చేస్తారని వీరిని ఇంకా మోటివేట్ చేయాలి. అదేవిధంగా ఈ గ్రూపులలో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా జిల్లా ఆఫీసర్స్ని, మండల ఆఫీసర్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మరి ప్రభుత్వ కార్యక్రమాలలో కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ కార్యక్రమాలు వాడుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. వీరు కూడా ఏంటంటే శిక్షణ ఇవ్వడమే కాకుండా